రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కేబినెట్ సభ్యులంతా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హిల్ట్ పాలసీని విమర్శించేటువంటి పరిస్థితి తీసుకురావడం దౌర్భాగ్యం. ఇలా ఢిల్లీ పరిస్థితి చూస్తే బాధేస్తూ ఉంది. భారతదేశ క్యాపిటల్లో ముక్కును మూసుకొని వ్యవహరిస్తున్న తీరు అత్యంత కాలుష్య నగరంగా మారిన పరిస్థితి. అలాంటి పరిస్థితి హైదరాబాద్ రాకూడదని నడిమొడ్డున్నటువంటి పరిశ్రమలన్నీ కూడా ఔటర్ రింగ్ వెలుపలికి పోతే కాలుష్యం నియంత్రించవచ్చు. ఆ పరిశ్రమల చోట ఖాళీనటి స్థలాల్లో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే ధరలు దిగి వస్తాయి, సామాన్యుడికి అందుబాటులో వస్తాయని ఒక మంచి ప్రణాళికతో దూరదృష్టితో హిల్ట్ పాలసీ తీసుకురావడం జరిగింది. దీనివల్ల పరిశ్రమలకు అన్నీ కూడా ఓఆర్ఆర్ వెలుపలికి పోతాయి. ఆ అవతల మళ్ళీ రింగ్ రోడ్, ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ ఉంది. దాని అవతల వ్యవసాయం, కొంత ఫారెస్ట్ తీసుకొస్తే అది కూడా కాలుష్యాన్ని నియంత్రించే విధంగా హైదరాబాద్ని సుందరమే కాకుండా ఒక గ్రీన్ సిటీగా నిర్మించుకోవాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క తపన. దీంట్లో భాగంగానే హిల్ట్ తీసుకొస్తే దాన్ని రారాకలుగా విమర్శించి ఇప్పుడు కేటీఆర్ గారికి విమర్శించే అవకాశము ఎక్కడిది? మీరు 10 ఏళ్ళు యథేచ్ఛగా హైదరాబాద్ రాష్ట్రాన్ని అమ్మేసుకున్నారు కదా. ఆనాడు నిజాం ప్రభు వదిలిపోయినటువంటి వందలాది ఎకరాలు అన్యాక్రాంతమైనవి. ఆనాడు కిషన్ రెడ్డి గారు నోరు మెదపలే, మాట్లాడలేదు. అడ్డగోలుగా ఒక వ్యూహము, ఒక ప్రణాళిక, ఒక దురదృష్టి లేకుండా ఇష్టారాజ్యంగా హై రైజ్ బిల్డింగ్స్కి పర్మిషన్ ఇచ్చారు. హైదరాబాద్ సిటీ లోపల ఒక పెద్ద బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు దానికి సరిపడా పార్కింగ్ వ్యవస్థ, దానికి సరిపడా రోడ్ల వ్యవస్థ ఉండాలా లేదా? అదేమీ లేకుండా తన మనసులో ఎవరు అప్లై చేసుకుంటే వారికి హై రైజ్ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు. ఇవాళ ఎంత అవస్థపడతా ఉన్నాం. ఇలా ట్రాఫిక్ సమస్య అంతా కూడా పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం. దాని మూలంగానే ఇవాళ అంతా కూడా ఈ పరిస్థితులంతా కూడా ఓవర్ వెలుపలేకపోతే హైదరాబాద్ కొంచెం పొల్యూషన్ ఫ్రీగా మారే అవకాశం ఉందని ఒకటి ఉద్దేశంతో దూరదృష్టితో తీసుకొచ్చినటువంటి పాలసీది. దీంట్లో అవినీతి జరిగిందని, జరుగుద్దని రకరకాలుగా విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పచ్చకళ్ళ వాడికి అంత దూకమంత పచ్చకన్న వాడికి మీరు 10 ఏళ్ళుగా దోచుకున్న తీరు, 10 ఏళ్ళుగా యథేచ్ఛగా కరప్షన్ చేశారు. దాన్ని మాకు అంటిస్తానంటే నడవదు. ప్రజల ధ్యేయంగా, ప్రజలకు సంక్షేమ ధ్యేయంగా, ప్రజల అవసరాల ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ పాలసీ వల్ల కాలుష్యం చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. సామాన్యుడికి అందుబాటులోకి భూముల ధరలు వచ్చే అవకాశం ఉంటుంది. పారిశ్రామిక పరంగా ఔటర్ రింగ్ రోడ్లో ఈ పరిశ్రమలే కాకుండా ఇంకా కొంత పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఆ పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యాన్ని నియంత్రించేందుకు ట్రిపుల్ ఆర్ అవతల వచ్చేటటువంటి ఫారెస్ట్, అగ్రికల్చరు ఇవన్నీ కూడా దోహదపడతాయి. ఒక దూరదృష్టితో మంచి ప్రణాళిక తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్ మీద విమర్శించి తప్పుతో పట్టిస్తూ ఉన్నారు. 2 ఏళ్ళు విజయవంతంగా కార్యక్రమాలు ఇచ్చాం, సంక్షేమం ఇచ్చాం, ఘనంగా చెప్పుకునే రీతిలో మేము ఉత్సవాలు జరుపుకుంటా ఉంటే కడుపు మండి ఈ రకంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం అందరికి అందుతూ ఉంది. తీసుకొచ్చిన అభివృద్ధి అందరూ చూస్తూ ఉన్నారు. 1,78,000 కోట్ల విదేశీ రుణం ముఖ్యమంత్రి గారు, మా ఐటీ మంత్రి గారు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. పారిశ్రామిక పరంగా, వ్యవసాయ పరంగా, పొల్యూషన్ ఫ్రీగా ఈ హైదరాబాద్ను విశ్వనగరంగా చేయాలని ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని మీరు ఏ రకంగా విమర్శించినా ప్రజలు దీన్ని ఆస్వాదించరు. ఇదే ప్రజల సంక్షేమం, ప్రజల యొక్క అవసరం. హైదరాబాద్ విశ్వనగరంగా రావాలి. 4th సిటీ వస్తూ ఉంది, మెట్రో విస్తరిస్తూ ఉన్నాము, మూసి క్లీన్ చేస్తూ ఉన్నాము. మీ 10 ఏళ్ళు వేసిన కచరా అంతా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాన్ని క్లీన్ చేసే ప్రక్రియ చేస్తూ ఉంది. మీరు 10 ఏళ్ళు విధ్వంసం సృష్టిస్తే మేము వికాసం వైపు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అది అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కేటీఆర్, కిషన్ రెడ్డి ఎన్ని విమర్శించినా పసలేని విమర్శలు. ఇది నిష్పక్షపాతంగా, నిజాయితీగా మా కార్యక్రమాలు ముందుకు పోతూ ఉన్నాయి. దీన్ని ఎవరు ఏమన్నా ఈ కార్యక్రమం ఆగదు. ఇది ప్రజల కోసం చేసినట్టు కార్యక్రమం. సీఎం గారు ఒక సామెతలాగా వాస్తవం కదా, కోటాని కోట్ల దేవతలు మనం పూజిస్తాము తెలుగు సాంప్రదాయంలో, తెలుగు పరిస్థితిలో. తెలుగు వారం అంటే రకరకాల దేవులు పూజిస్తాము. వారు డీసీ సమావేశంలో ఒక సామెతగా మాట్లాడినారు. దాంట్లో కూడా వెలికి తీసి దాన్ని కూడా రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కులము, మతము మాట్లాడందే బీజేపీ నాయకులు పొద్దు గడవదు.
అంటే ప్రజలకు మీరు ఏం చేస్తారో చెప్పండి, ప్రజల గతంలో మీరు ఏం చేస్తారో చెప్పండి. ఇలా మేము చేస్తున్నటువంటి తీరు ప్రజలకు అందుతున్న ఫలాల్ని ఆస్వాదించండి, హర్షించండి. అసలు అభివృద్ధి గురించి మాట్లాడరు. పొద్దున్న లేస్తే కులాలు మతాలు ఏం చేస్తాయండి? అందరం కూడా దేవుళ్ళని పూజ చేస్తాం, మేమంతా కూడా భక్తులమే. అనునిత్యం దేవుణ్ణి రాజకీయాల్లో లాగి లబ్ధి పొందే ప్రయత్నం చేయడం అనేది ప్రజలు జీర్ణించుకోలేరు. Subscribe us and press the bell icon for more interesting updates.